చిన్నతుప్ర గ్రామ ప్రజలకి నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు మొదటిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్న నన్ను మంచి మెజారిటీతో గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది కాబట్టి ఏ కార్యక్రమం సరే పెద్దలను కలుపుకొని, యువకులను కలుపుకొని, అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి నేనున్న అభ్యర్థిగా ఉన్నా కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫండ్స్ కానివ్వండి, ఇంకేమైనా తీసుకొచ్చే సత్తా నాలో ఉంది కాబట్టి ప్రజలు ఆశీర్వదించాలని భావిస్తూ, వారికి ఎల్లవేళలా తోడు ఉంటూ గ్రామాభివృద్ధిలో నాదైన ముద్ర వేసి రేపటి నాటికి అయితే యువకుడిలాగా చేయాలి రాని విధంగా మండలంలోనే మొదటి స్థానంలో నా గ్రామాన్ని నిలపగలుగుతాననే నమ్మకంతో నేను ముందుకెళ్తానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చిన్నతుప్రలోని మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటిని మొట్టమొదటిగా సాల్వ్ చేయడానికి నేను త్వరలోనే మా శ్రీధర్బాబు గారిని కలవబోతున్నా. వారిని కలిసి మా జీపీ ఫండ్ ఏమీ లేదు, ఆ ఫండ్ కూడా జీపీ ఫండ్ అత్యధికంగా రిలీజ్ చేయడానికి వారికి నేను అడగడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే అడుగుతూ మా కేఎల్ఆర్ గారి సహకారంతో గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.